మీకు ఎందుకు జియోగ్రఫీ అవసరం అంటే మీరు బాగా వినండి. ప్రపంచంలో మనకు గుడ్ డెఫినేషన్ ఉంది. ఏంటంటే ప్రపంచంలో సారవంతమైన నేల ఏదైనా ఉందంటే యెరూషలేం అనుకుంటాం. నో, ప్రపంచంలో సారవంతమైన నేల యెరూషలేం అనుకుంటాం. కాదు 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 ప్రపంచంలో ఎందుకు అది సారవంతమైన నేల అయింది? దాని వెనక యెహోవా ఉన్నాడు గనక. సౌడు నేల ఏదన్నా ఉందంటే అదే. పంటకి పనికిరాని నేల ఏదన్నా ఉందంటే అదే. రాళ్ళు, తిప్పలు, గుట్టలు, మెట్టలు, పనికిరాని అనేకమైన చిత్తడి నేలకు దూరంగా ఉండి పొడిబారిన నేల ఏదన్నా ఉంది అంటే అదే. కానీ ఈరోజు మీరు చూడండి, ప్రపంచంలో అక్కడ పడినంత పంట ఇంకెక్కడ పడదు. ఎందుకు ఈ జియోగ్రఫీ తెలుసుకోవాలి? బైబిల్ యొక్క మొత్తం నేరేటివ్, బైబిల్ యొక్క హిస్టరీ, బైబిల్ యొక్క నడక మొత్తం ఎక్కడ నడుస్తుందంటే ఇదిగో ఈ జోన్లోనే. ఈ జోన్ దాటి ఎక్కడ పోదు. గట్టిగా తిప్పకొడితే ఇజ్రాయెల్ దేశం నార్త్ నుండి సౌత్కి, అంటే స్ట్రైట్ ట్రావెల్ చేసుకుని వస్తే, నార్త్ నుండి సౌత్కి ట్రావెల్ చేసుకుని వస్తే జస్ట్ 250 కిలోమీటర్లతో ముగిసిపోతుంది. 250 కిలోమీటర్లు అంటే నన్ను అడిగితే ఇప్పుడు మనకి విజయవాడ ఎంత వస్తుంది? 300, 150 అంటే విజయవాడ వెళ్ళి మళ్ళీ రాజమండ్రి వస్తే ఇజ్రాయెల్ అయిపోతుంది. ఇటు 3 అవర్స్ చెప్పండి. 3 అవర్స్ కూడా హైవే బాగుంది. 2.5 గంటల్లో కొడితే మళ్ళీ ఇలా కొడితే జస్ట్ 6 గంటల్లో దేశం. దేశాన్ని 6 గంటల్లో తిరిగేస్తామంటే దాని దేశం అంటారా? ఆంధ్ర రాష్ట్రంలో బాగా వినాలి. ఆంధ్ర రాష్ట్రంలో 5-6 బాగా వినాలి. 5-6 భాగాలకి ఒక భాగంలో పక్కన పడేస్తే ఇజ్రాయెల్ దేశం. ఇలాంటి ఇజ్రాయెల్ దేశానికి గురించి ఎందుకు జియోగ్రఫీ మనం తెలుసుకోవాలంటే బైబిల్ అంతా అక్కడే నడిచింది. దాని గురించి రాయబడింది. పక్కనే నీవు చదువుతున్నప్పుడు మనకు తెలియనప్పుడు, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఈ పరీక్ష గడియలు చదువుతున్నప్పుడు అరణ్యం అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు అందనుకునేవాడిని. అరణ్యం అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు, మందిరం అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, సిటీ అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఇసిరేసినట్టు ఉంటాయి అనుకో. కాదు, ఇవన్నీ పక్కనే ఉంటాయి. జస్ట్ 250 లోపే హిస్టరీ అంత తిరిగి.